హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అండి. జనవరిలో పీఆర్సీపై ప్రకటన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ, ఈహెచ్ఎస్ మరియు ఇతర సమస్యలు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యలపై వెలుగు దినపత్రికలో వచ్చిన కథనం అంశమైంది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఈ కథనంలో పేర్కొనడం జరిగింది. పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ, జీవో నంబర్ 317 రద్దు, సిపిఎస్ రద్దు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ మరియు ఇతర అనేక సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యలు. లక్షలాది మంది ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి గెజిటెడ్ స్థాయి ఉద్యోగుల వరకు అందరూ సమస్యలతో సతమతమవుతున్నారు. పెండింగ్‌లో ఉన్నాయి ఈహెచ్ఎస్ మెడికల్ బిల్లులు, 4 డీఏలు, 317 జీవో, సిపిఎస్ రద్దు, అలాగే పీఆర్సీ రిపోర్ట్ వంటి అనేక సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమస్యల గురించి జిల్లాలో పనిచేసే ఉద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పలువురు మంత్రులను, ఉన్నతాధికారులను కలిసిన ప్రతిసారి ఈ సమస్యలను ప్రస్తావిస్తున్నామని వారు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఉద్యోగులు ఆశించారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేయడంతో నిధుల కొరత ఏర్పడిందని, దీని కారణంగానే ఉద్యోగ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం దాదాపుగా 20,000 కోట్ల ఖర్చు చేయడంతో ఇతర పథకాలు, ఉద్యోగుల సమస్యలు వెనక్కి నెట్టివేయబడ్డాయని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈహెచ్ఎస్ పరిస్థితి. సొంత డబ్బుతో వైద్యం చేయించుకుంటున్న ఉద్యోగులు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఈహెచ్ఎస్ సమస్య ఒకటి. ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపుగా 600 కోట్లకు పైగా బిల్లులు బకాయిలు ఉండడంతో ఆసుపత్రులు ఈహెచ్ఎస్ కింద చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు తమ సొంత డబ్బుతో వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా సమయంలో ఉద్యోగులు లక్షల్లో ఖర్చు చేసి చికిత్స తీసుకున్నారు. ఈ బిల్లులను తిరిగి చెల్లించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే ఎంత ఖర్చు చేసినా 2 లక్షల లోపే ఇస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే పెండింగ్‌లో ఉన్న 4 డీఏలు, ఇతర సమస్యలు. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, ఇండ్ల నిర్మాణం వంటి అవసరాల కోసం డబ్బులు లేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 4 డీఏలు పెండింగ్‌లో ఉండటం ఇదే మొదటిసారి. కొత్త జిల్లాలు ఏర్పడి 8 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు క్యాడర్ స్ట్రెంత్ పైన స్పష్టత రాలేదు. పీఆర్సీపై నిర్లక్ష్యం. పీఆర్సీ 2023 జూలైతోనే గడువు ముగిసింది. ఆ సమయానికే పీఆర్సీని ప్రకటించాల్సి ఉండగా సంవత్సరంన్నర గడిచినా ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పీఆర్సీ నివేదికను తెప్పించుకొని చర్చలకు పిలవకపోవడం ఉద్యోగాలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. పెండింగ్ సమస్యల వివరణ. డీఏలు. ప్రస్తుతం 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. డీఏలు అమలులో జాప్యం కారణంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జీవో నంబర్ 317 రద్దు. ఈ జీవో వల్ల పలువురు ఉద్యోగులు తగిన ప్రాధాన్యత లభించలేకపోతోంది. ఈ జీవో రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించిన స్పందన లేకపోవడం ఉద్యోగులలో తీవ్ర నిరాశను కలిగిస్తోంది. పీఆర్సీ గడువు ముగిసి పూర్తి అయిన నాటికి ఇప్పటి వరకు సంవత్సరంన్నర గడిచినా కూడా కొత్త పీఆర్సీ ప్రకటించకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది. ఈహెచ్ఎస్ 600 కోట్ల రూపాయల బకాయిలు ఉండడంతో ఉచిత వైద్యానికి నిరాకరిస్తున్నారు. సొంత డబ్బులతోనే లక్షల్లో ఖర్చు పెట్టి చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రభుత్వం ఎక్కువగా 2 లక్షల లోపు మాత్రమే రియంబర్స్‌మెంట్ చేస్తుండడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు. పెండింగ్ డీఏలు, ఇతర ఆర్థిక సమస్యల వల్ల ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రుణాలు పొందడం కూడా కష్టంగా మారింది. ఉద్యోగ సంఘాల ఆందోళనలు. ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశారు. జిల్లాల్లోని ఉద్యోగులు సైతం తమ అధికారులపై
ఒత్తిడి పెంచుతున్నందున మంత్రులు మరియు ఉన్నతాధికారులు పలుమార్లు కలిసి సమస్యలను చర్చించారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఐక్యంగా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక సమస్యలు, రుణమాఫీతో సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వం ఇతర సమస్యలను పెండింగ్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఉద్యోగులకు సంబంధించిన చెల్లింపులు, పెండింగ్ డిమాండ్ల అమల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. క్యాడర్ స్ట్రెంత్ సమస్యలు, కొత్త జిల్లాల ఏర్పాటుకు 8 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా అవసరమైన క్యాడర్ స్ట్రెంత్ నియామకాలు పూర్తి కాలేదు. ఇది కింది స్థాయి ఉద్యోగుల పనితీరుపై మరింత ఒత్తిడి పెంచుతోంది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు: పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలి, సిపిఎస్ రద్దుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి, హెల్త్ స్కీమ్‌లో బకాయిలను తీర్చి ప్రైవేట్ హాస్పిటళ్లలో సేవలను పునరుద్ధరించాలి, పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించి కొత్త జీతాలను ప్రకటించాలి, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ చెల్లింపులపై స్పష్టత ఇవ్వాలి. సమస్యల పరిష్కారం కోసం పిలుపు: ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు ఇప్పుడు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నారు. వారు వారి డిమాండ్ల సాధనకు ఒకే వేదికపై మహాసభలు నిర్వహించాలనైతే ఆలోచిస్తున్నారు. ఒక మహా జేఏసీ ఏర్పాటుకు అయితే చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు వెనుకడుగు వేసే పరిస్థితే లేదు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని, ఉద్యోగులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ సమస్యల పరిష్కారం రాబోయే కొత్త బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అయితే సాధ్యమవుతుందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.